హలో ఆల్. ఈ వీడియోలో 'ది హంటర్' చాప్టర్ 1 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే తెలుగు డబ్బింగ్‌తో ఆహా ప్లాట్‌ఫామ్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. బట్ ఇది 2024 మూవీ భయ్యా. లేటెస్ట్ మూవీ అయితే ఏం కాదు. 2024లో తమిళ్‌లో 'రణం అరం తవరల్' అని చెప్పేసి రిలీజ్ అయింది మూవీ. దాన్ని ఇప్పుడు తెలుగు డబ్ చేసి మన వాళ్ళు 'ది హంటర్' చాప్టర్ 1 అని అయితే ఆహాలో స్ట్రీమింగ్ చేసుకొచ్చారు. ఇన్‌కేస్ మీరు గనుక ఒరిజినల్ చూద్దాము, తమిళ్‌లోనే చూద్దాము అనుకుంటే గనక ప్రైమ్ వీడియోలో ఉంటుంది. ఇక ఈ తెలుగు డబ్బిడ్ వెర్షన్ విషయానికి వచ్చేస్తే మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ రన్ టైమ్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సిటీలో సీరియల్ టైప్ మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. బాడీస్ నార్మల్ గా కూడా కనపడవన్నమాట. ఇవన్నీ సాల్వ్ చేయడానికి పోలీసులు ఒక ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ ని అయితే తీసుకొస్తారు. తనే మెయిన్ లీడ్ అయిన హీరో శివ, అదే వైభవ్ గారు. అసలు ఆ కేసు వెనక ఏం జరిగింది, మరి శివ ఏం చేశాడు, మరి పోలీసులు ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేసి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే డీసెంట్ వాచ్ భయ్యా. మీరు కనుక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ లవర్స్, బట్ ఆ లాజిక్స్ మిస్ అయినా పర్లేదు, కొన్ని బొక్కలు ఉన్నా పర్లేదు, టైం పాస్ అయితే చాలు అనుకుంటే డీసెంట్ వాచ్ అని చెప్తా, ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాకు నచ్చినవి, కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఆ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ ప్లస్ మర్డర్ మిస్టరీ కాంబో చాలా ఎంగేజింగ్ అనిపించింది. అంటే కొంచెం ఆ థ్రిల్లర్ కాంబోలో కొంచెం ఫ్రెష్ గా అనిపించింది భయ్య. అండ్ ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ ని, ఆ ఇన్వెస్టిగేషన్ మూడ్ ని బాగా బిల్డప్ చేసుకుంటారు. అండ్ కిల్లర్ ఐడెంటిటీని, ఆ క్లూస్ ని రివీల్ చేసే విధానం అయితే కొంచెం గ్రిప్పింగ్ అనిపించింది. కొన్ని చోట్ల మాత్రం బాగా సెట్ చేసుకుంటారని చెప్పాలి. అండ్ రన్ టైం కూడా తక్కువగా ఉంటుంది, 2 అవర్స్. సో గ్రిప్పింగ్ గా తీసుకెళ్లిపోతారు. అండ్ పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా బాగానే మెయింటైన్ చేశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మిడిల్ పోర్షన్స్ లో అన్నెసెసరీ ఎలిమెంట్స్ అయితే గట్టిగానే పెట్టుకున్నారు. నాకు అవి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. థ్రిల్లర్ ఫ్లో ని బ్రేక్ చేసే విధంగా కొన్ని ఉంటాయి అనమాట, అవి అసలు నచ్చలేదు నాకు. అండ్ సెకండ్ హాఫ్ లో పేసింగ్ కూడా వర్కౌట్ అవ్వదు, అసలు కన్సిస్టెన్సీ ఉండదు అనమాట. థ్రిల్లర్ వైబ్ ని అయితే అలా మెయింటైన్ చేయలేకపోయారు. అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా సడన్ గా వచ్చేస్తాయి అండ్ ఇల్లాజికల్ గా అనిపిస్తాయి భయ్య. అసలు వర్కౌట్ అవ్వదు లాజిక్ అన్నది, నచ్చలేదు నాకు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ కనెక్ట్ కూడా మిస్ అయిపోతుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే స్ట్రాంగ్ గా అనిపించలేదు. ఆ స్ట్రాంగ్ ఉండాల్సిన ప్లేస్ లో వాళ్ళేమో చాలా సాఫ్ట్ చేస్తారు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ దగ్గర. అది కూడా కొంచెం ప్రాబ్లం అనిపించింది. బట్ ఓవరాల్ గా మాత్రం ఒక డీసెంట్ టైం పాస్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ అని చెప్తా. గివ్ ఇట్ ఎ ట్రై. ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది తమిళ్లో, ఆహాలో అయితే తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమ్ అవుతుంది. మీ ఇష్టం, మీరు ఏది చూడాలనుకుంటే అది చూడొచ్చు. మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.